వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. సగం ధాన్యం చేలల్లో కుప్పల రూపంలోనే ఉంది, ఇంకా కుప్పలు దించలేదు రైతులు. అంటే ఈ ప్రభుత్వంలో ఈ మార్పులు చేర్పులు అనేది ఒక అలవాటుగా మారిపోయి విధానాలను కూడా గంట గంటకి మార్చే ఒక చెడు ఆలోచనల్ని అవలంబిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ధాన్యం సేకరణ ఈ సీజన్ మొదట్లో ఆఫ్లైన్ విధానంలో ధాన్య విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఆన్లైన్ మూలంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఏ రైస్ మిల్లు కూడా ప్రకృతి వైపరీత్యాలను ఆసరాగా చేసుకుని లేకపోతే దాన్ని లాభదాయకంగా మార్చుకోవడానికి కానివ్వండి, ఏదైనా కారణం కానివ్వండి, ఏ ట్రక్ ధాన్యం వెళ్ళినా కూడా మీరు 300 రూపాయలు తగ్గిస్తాము, ఆ డబ్బులు మీరు చెల్లిస్తేనే మేము లారీలో నుంచి ధాన్యాన్ని దించుకుంటామని చెప్పేసి బెదిరించే పరిస్థితులు. కష్టపడి ఇక్కడి నుంచి అక్కడ దాకా తీసుకెళ్ళిన తర్వాత వెనక్కి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు మరి తీవ్రంగా రైతులందరూ కూడా నష్టపోతున్న విషయాన్ని మరి ఆర్డీఓ గారు తీసుకొచ్చాం. ఆఫ్లైన్ చేయటం మూలంగా ఏమవుతుందంటే రైతులకి ఎన్నో సంవత్సరాల నుంచి రైస్ మిల్లులతో వారికి తెలిసిన రైస్ మిల్లులతో ఉన్న సంబంధాలని దృష్టిలో పెట్టుకుని ఈ నష్టం తగ్గుతుంది. కాబట్టి ఆఫ్లైన్ చేయమని చెప్పేసి రైతులందరూ కూడా డిమాండ్ చేస్తారు. అదే డిమాండ్ని వీరికి తెలియజేస్తామని చెప్పి మనం చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం నాన్ స్టాటిక్ బియ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నిబంధనల ప్రకారం 25% నూకల్ని అనుమతి, కానీ ఈరోజు సార్టెక్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి దాన్ని ఆ విధానం ప్రకారం నూకలు 15% మాత్రమే అనుమతిస్తామని చెప్పేసి మరి రైస్ మిల్లర్లకి నిబంధనలు పెడతాం మూలంగా 15% మించిన నూకలు 15% మించితే ధరని తగ్గోసేస్తామన్నారు రైస్ మిల్లర్స్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి. కానీ ఈ ధాన్యం సేకరణ అనేది కేంద్ర నిబంధనలకి లోబడి పనిచేయాలి తప్పితే ఎవరికాళ్ళు ఏ రాష్ట్రం కాళ్ళు తెచ్చుకొచ్చాము నిబంధనలు, దానికంటే మెరుగైన నిబంధనలు పెట్టాలి తప్పితే రైతుకి మేలు జరిగే నిబంధనలు పెట్టాలి తప్పితే మరి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిబంధనలకి కూడా తగ్గించి నష్టపోయే విధంగా నిబంధనలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి రైతుకి మేలు చేసే విధంగా 25% ఏదైతే బ్రోకెన్ రైస్ నిబంధన ఉందో దాన్ని అవలంబించాలని చెప్పేసి ఆ 25% అనుమతించాలని చెప్పేసి మేము తీవ్రంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ ఎలకేషన్లో ధాన్యాన్ని ఎలకేషన్ చాలా అవినీతి జరుగుతుందని చెప్పేసి బయట రైస్ మిల్లర్స్ కానీ రైతులు కానీ చెప్పుకుంటున్నారు. ఏ విధంగా అంటే వాళ్ళకి కావాల్సిన రైస్ మిల్స్కి ధాన్యాన్ని తోలి చిన్న చిన్న రైస్ మిల్స్ ఎవరైతే పేదవాళ్ళు అంటే చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ధాన్యం రాకోకుండా చేసే పరిస్థితులు ఈరోజు కనపడతా ఉన్నాయి. మేము ఎందుకంటే రైస్ మిల్లర్స్కి ఏమవుతుంది అనేది ఇక్కడ మా సమస్య కాదు, కానీ ఈ చిన్న చిన్న రైస్ మిల్స్ రైతులకు ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు చేతునిస్తున్న పరిస్థితులు మనం చాలాసార్లు చూసాం. కాబట్టి ఆ రైస్ మిల్స్ని కూడా ఆదుకోవాలి. వారి మిల్లింగ్ కెపాసిటీని బట్టి వారికి ధాన్యాన్ని అలాట్ చేయాలని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. 2, ఇక్కడ బ్యాంక్ గ్యారంటీ అవన్నీ ఇచ్చినా కూడా అన్ని బ్యాంక్ గ్యారంటీలు ఉండి మిల్లు అంతా ఖాళీగా ఉన్నా కూడా కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడితో అవినీతి కారణాల మూలంగా చిత్తూరు జిల్లాకి కడప జిల్లాకి ధాన్యాన్ని తరలిస్తున్నారని చెప్పేసి చెబుతా ఉన్నారు. ఒకవేళ రైతుకి లాభమే మా ధ్యేయం, ఎవరికి రైస్ మిల్లుకి నష్టం వస్తుందా లాభం వస్తుందా మాకు అనవసరం. కానీ ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లా దాకా ట్రాన్స్పోర్ట్ చేసుకోగలిగిన పరిస్థితులు ఉంటే ఇక్కడ మిల్లులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఏదైతే అవుతుందో ఉయ్యూరు నుంచి చిత్తూరు జిల్లాకి కడప జిల్లాకి ట్రాన్స్పోర్ట్ చేస్తానికి ఏదైతే ఖర్చు అయిందో ఆ ఖర్చుని ఈ కృష్ణా జిల్లాలో ఉయ్యూరులో మిల్లులకి ఇచ్చేసి లాభాన్ని రైతులకు పంచండి. ఏదైతే రైస్ మిల్స్ ఇక్కడ నుంచి కష్టపడి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ తీసుకెళ్తానికి సిద్ధమవుతున్నారో ఆ 1000 రూపాయలని రైతులకి కనుక మనం సాయం చేసినట్టయితే రైతు సంతోషంగా ఉంటాడు. కాబట్టి ఇతర జిల్లాలకు కాకుండా ఈ జిల్లాలోనే మరి రైస్ మిల్స్కి సప్లై చేస్తమే కాకుండా మరి వేరే జిల్లా రైస్ మిల్స్ అంత దూరం ఇక్కడ నుంచి కొనుక్కుని వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు, మార్కెట్ ఉన్నప్పుడు రైతుకి మేలు చేయమని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతసేపు రాజకీయాలు లేకపోతే ప్రతిపక్షం వాళ్ళని విమర్శించడమే కాకుండా కొంచెం రివ్యూ చేసినట్లయితే క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందుల మీద అవగాహన కలుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే మరి చర్చించి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నామని చెప్పేసి మనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.